సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకు కర్త గాని అల్లరికి పొరపాటును కూడా సంఘంలో అల్లరి అనేది ఉండదు. ఈరోజు చాలా మందికి తెలియట్లా. సంతోషమే సమాధానము, కొట్టండి చప్పట్లు కొట్టండి. సంతోష సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము నీకు కావలనా? చూడండి ఆ మాట చూడండి. ఇలా చప్పట్లు కొడితే ఎందుకు అంత గట్టిగా కొడతారు? దేవుడు సమాధానమునకు కర్త, అల్లరికి కర్త కాదు. ఇది అల్లరి కాదండి, ఇది తెలియట్లా వ్యత్యాసం. సంఘాల్లో తెలియట్లా. ఇది తెలియక చప్పట్లు అంత గట్టి కొడతారా? అంత గట్టిగా వాడాలా? ఏం దేవుణ్ణి మౌనంగా సంతోషమే సమాధానము అని పాడితే దేవుడు వినడా? దేవునికి వినపడదా? ఇంత గట్టి కొట్టాలా అని చెప్పి మాట్లాడతారు. ఇది అల్లరి అని చేసి చాలామంది అనుకుంటారు, కానే కాదు. మనసారా స్తుతించండి దేవుణ్ణి, మనసారా మహిమపరచండి దేవుణ్ణి, మనసారా కొనియాడండి దేవుణ్ణి, మనసారా కీర్తించండి దేవుణ్ణి. ఇది కాదు అల్లరి. చప్పట్లు గట్టి కొడితే ఇది దేవుడు సమాధానమునకు కర్త కాని అల్లరికి కర్త కాదని చాలామంది మాట్లాడుతుంటారు. ఇది కాదు అల్లరి. ఏది అల్లరి? సంఘములో భేదాభిప్రాయాలు కలుగజేయడం అల్లరి. గట్టిగా మాట్లాడుకోవడాలు, గొడవపడాలు, కక్షలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, మత్సరాలు, భేదాభిప్రాయాలు, సంఘములో సమాధానం లేని పరిస్థితులు. జాగ్రత్తగా గమనించండి. ఆత్మీయుడిగా నీవు దేవుని జ్ఞానంతో నడిపించబడుతున్నావా, లేక దయ్యముల జ్ఞానంతో నడిపించబడుతున్నావా? దయ్యముల జ్ఞానంతో నడిపించబడేవాడు సంఘములో అల్లరి చేస్తాడు, సంఘములో గొడవలు పడతాడు, సంఘములో ఇబ్బందికరమైన వాతావరణాన్ని కలుగజేస్తాడు. ఆత్మ సంబంధంగా దైవ సంబంధమైనటువంటి జ్ఞానము కలిగి నడిపించబడుతున్నటువంటి వాడు సంఘములో ఎలాంటి పరిస్థితులున్నా సరే సమాధానకరముగా సంఘాన్ని నడిపించుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీవెలా ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేయాలి. దయ్యముల జ్ఞానంతో నడిపించబడుతున్నావా? దేవుని జ్ఞానంతో నీవు నడిపించబడుతున్నావా? ఆలోచన చేసుకోవాలి.